శ్రీ గురుభ్యో నమః. మాఘపురాణం 11వ అధ్యాయం మృకండు జన్మించడం. ఈ ఘట్టాన్ని చూస్తున్నాం. అయితే ఇప్పటికే ఉత్తమ లక్షణాలు గల స్త్రీలను పెళ్లి చేసుకున్నాడు కదా అని మృగశృంగుడు చాలా ఆనందంతో ఉన్నాడట. ఆ ముగ్గురు పడతులతో సంసారం చేస్తూ ఉన్నారు. అలా కొంతకాలం జరిగింది. ఆ తర్వాత సుశీల గర్భం దాల్చింది. శుభలగ్నాన్న కుమారుణ్ణి జన్మనిచ్చింది. అయితే తన కుమారుడు అన్ని విద్యలయందు గొప్ప ప్రావీణ్యతను పొందాలని ఆశ ఉన్న మృగశృంగుడు ఆ శిశువుకు జాతకర్మలు జరిపించి మృకండు అని నామకరణం చేశాడు. మృకండు దినదిన ప్రవర్ధమానమై తల్లిదండ్రుల మీద, బంధుజనుల మీద, పెద్దల మీద భక్తియుక్తులు కలిగి పెరుగుతూ ఉన్నాడు. 5 ఏళ్లు నిండిపోయాయి. మృగశృంగుడు మృకండునికి ఉపనయనం చేసి విద్యను అభ్యసించడానికి గురుకులానికి పంపించాడు. గురుకులంలో మృకండు గురువు చెప్పిన అన్ని శాస్త్రాలు నేర్చుకుంటూ సకల లక్షణయుక్తుడై గురువు యొక్క మన్నలను పొందుతూ ఉన్నాడు. యుక్త వయస్సు వచ్చే వరకు చదువుకొని సకల శాస్త్రాల యందు ప్రావీణ్యత సంపాదించాడు. మృకండు విద్య పూర్తి చేసుకుని తల్లిదండ్రుల దగ్గరకు వచ్చాడు. మరికొంత కాలానికి మరుద్వతి అనే కన్యతో అతనికి వివాహం జరిగింది. అప్పటినుంచి మృకండు గృహస్థాశ్రమాన్నే స్వీకరించి ఉన్నాడు. మృగశృంగుని మిగిలిన 2 భార్యలకు కూడా పుత్రులు జన్మించడం వల్ల వాళ్లకు కూడా అన్ని విద్యలు నేర్పించి పెద్దవాళ్లైన తర్వాత వివాహం జరిపించాడు. ఇలా తన కుటుంబం అంతా కూడా మాఘమాసంలో స్నానాదులు, జపం, దాన ధర్మాలు మరింత నిష్ఠతో జరపవలసినదిగా ప్రోత్సహించేవాడు అతను. తను ఆర్జించుకున్న మాఘమాస ఫల ప్రభావం చేతనే సంసారంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండటమే కాకుండా మృగశృంగుడు మనవలు కూడా కలిగి ఉండి ఇంకా ఆనందించి తన వంశవృక్షం శాఖోపశాఖలుగా ఎదుగుతున్నది కదా అని సంతోషిస్తూ ఉన్నాడు. తనకు ఇంకా ఎలాంటి ఆశలు లేకపోవడం వల్ల భగవంతుని సాన్నిధ్యం పొందాలి అని సంకల్పించి తపస్సు చేసుకోవడానికి అడవికి వెళ్లి తన తపోబలం చేత శ్రీ మహావిష్ణువుని ప్రసన్నుని చేసుకుని నారాయణుని కృపకు పాత్రుడై వైకుంఠానికి వెళ్ళాడు. కాబట్టి విన్నావు కదా భూపాల, మృగశృంగుడు తాను చేసుకున్న మాఘమాస వ్రతం వల్ల పుత్ర పౌత్రాభివృద్ధి కలుగటమే కాకుండా శ్రీమన్నారాయణుని చెంతకు సశరీరంగా వైకుంఠానికి వెళ్ళాడు. కాబట్టి ఇక జ్యేష్ఠ కుమారుడైనటువంటి మృకండుని వృత్తాంతాన్ని ఇప్పుడు చెప్తాను విను అని వశిష్ఠుల వారు తన వంశవృక్షంలో ఉన్న మిగతా కథనంతా దిలీప మహారాజుకు వివరిస్తున్నారు. మృగశృంగుడు అడవికి వెళ్లిపోయినప్పటి నుంచి జ్యేష్ఠపుత్రుడైన మృకండుడే సంసార భారమంతా మోసి గృహంలో ఎలాంటి అశాంతి లేకుండా చూస్తున్నాడు. అయినా కూడా ఒక విచారం ఎప్పుడూ పీడిస్తూ ఉందట. అదేంటి అంటే తాను వివాహం చేసుకుని చాలా కాలం గడిచినా కూడా సంతానం కలగలేదు. అందువల్లే అతడు లోపల కుమిలిపోతూ ఉన్నాడు. అతను ఒకనాడు ఇలా ఆలోచిస్తున్నాడు. కాశీ మహాపుణ్యక్షేత్రం సాంబశివుడికి ప్రత్యక్ష నిలయం లాంటిది. అలాంటి వారణాసిని చూసినంత మాత్రానే సకల పాపాలు హరించుకుపోతాయి. అంతేకాకుండా మనస్సులో ఉన్న కోరికలు కూడా నెరవేరుతాయి. చాలా మంది కాశీ విశ్వనాథుని దర్శనాన్ని చేసుకుని వాళ్ళ అభీష్టాలను పొందగలిగారు. కాబట్టి నేను కూడా నా కుటుంబ సమేతంగా కాశీ వెళ్తాను అని మనసులో నిశ్చయించుకుని ప్రయాణానికి సంసిద్ధుడై బయలుదేరాడు. మార్గ మధ్యంలో చాలా క్రూర మృగాల బారి నుంచి, క్రిమికీటకాల నుంచి, అనేక ప్రమాదాల నుంచి చాలా కష్టం మీద తప్పించుకుని కుటుంబ సహితంగా కాశీ క్షేత్రానికి చేరుకున్నారు. అయితే ఆ కాశీ పట్టణం ఆనుకుని పవిత్ర గంగా నది తన విశాల బాహువులను చాచి ప్రశాంతంగా ప్రవహిస్తూ ఉంది. మృకండు పరివారమంతా కలిసి ప్రసిద్ధి చెందిన మణికర్ణిక ఘట్టాన కాలకృత్యాలు, స్నానాలు ఇలాంటివన్నీ నెరవేర్చుకుని ఆ తరువాత విశ్వనాథుని సన్నిధికి వెళ్లారు. ఆ ఆలయం లోపలికి వెళ్ళగానే మృకండుడికి ఎక్కడలేని ఆనందం కలిగింది. తన జన్మ తరించింది అని తాను కైలాసం ముందుగానే ఉన్నట్టు తలుచుకొని విశ్వేశ్వరుని భక్తి శ్రద్ధలతో ప్రార్థించాడు. ఇలా సకుటుంబంగా మృకండు కాశీ విశ్వేశ్వరుని ధ్యానించి ఒక లింగాన్ని ప్రతిష్ఠించి దానికి మృకండేశ్వరుడు మహాలింగం అనే నామకరణం చేసి దానికి ఎదురుగా తన భార్య పేరు మీద మరొక లింగాన్ని కూడా ప్రతిష్ఠించాడు. అలా 1 సంవత్సరం వరకు విశ్వేశ్వరుని సన్నిధానం మధ్య అతడు గడిపాడు. ఒకరోజు మృకండుని 3 తల్లులు పవిత్రంగా నదిలో స్నానాలు చేసి విశ్వేశ్వరుణ్ణి పూజిస్తూ ఉండగా వెంటనే వారు
తెలివి తప్పి ప్రాణాలు కోల్పోయారట. మృకండు చాలా దుఃఖపడ్డాడు. విధిని ఎవరూ తప్పించలేరు కదా, అయినా కూడా ఈశ్వరుణ్ణి ధ్యానిస్తూనే ప్రాణాలు విడిచిపెట్టారు. చనిపోయిన 3 తల్లులకు మృకండు యథావిధిగా దహన సంస్కారాలు చేసి మాతృ రుణాన్ని తీర్చుకున్నాడు. మృకండునికి ఎంత కాలానికి కూడా సంతానం కలగలేదు. అందువల్లే కాశీ క్షేత్రానికి వచ్చాడు కదా. సంతానం కోసం భార్యా సమేతుడై విశ్వనాథుణ్ణి కూర్చి తపస్సు చేశాడు. అనేక దాన ధర్మాలు చేశాడు. అతని తపస్సుకు మెచ్చి పార్వతీ పరమేశ్వరులిద్దరూ ప్రత్యక్షమయ్యారు. మృకండుడికి అతని భార్య మరుద్వతికి అమితానందం కలిగి పరమేశ్వరుణ్ణి అనేక విధాలుగా స్తుతించగా, పరమేశ్వరుడు, మహాముని, మీ భక్తికి ఎంతగానో సంతసించాము. మీరు చేసిన తపస్సు మమ్మల్ని చాలా ఆకర్షించింది. మీ నిష్కళంకమైన భక్తికి మెచ్చి మీ కోర్కెలు తీర్చాలనే వచ్చాము. కాబట్టి మీ అభీష్టమేంటో తెలియజేయండి అని పలికారు. అప్పుడు మృకండు నమస్కరించి, తండ్రి మహాదేవ, తల్లి అన్నపూర్ణ, ఇవే మా నమస్కారాలు. లోకరక్షక, మీ దయ వల్ల నాకు సలక్షణవతి, సౌందర్యవతి, సుకుమారవతి అయిన పత్ని లభించింది. అందువల్ల నేను మిమ్మల్ని ధ్యానిస్తూ ఆమెతో సుఖ సంసారం అనుభవిస్తున్నారు. కానీ ఎంతకాలమైనా మాకు సంతానం కలగలేదు. కృంగి కృషించిపోతున్నాం. ఆ విషయంలో సంతానం లేని వారికి ఉత్తమగతులు లేవు కదా, కాబట్టి మాకు పుత్ర సంతానం ప్రసాదించండి అని వేడుకున్నారు. పార్వతీ పరమేశ్వరులను ప్రార్థించగా మృకండుడి దీనాలాపనని ఆలకించారు త్రినేత్రుడు. మునిసత్తమా, నీ అభీష్టం నెరవేరుతుంది. కానీ ఒక్క నియమం ఉంది. బ్రతికున్నంతకాలం వైధవ్యంతో ఉండే పుత్రిక కావాలా, లేకపోతే అల్పాయుష్కుడైన పుత్రుడు కావాలా అని ప్రశ్నించాడు. మృకండుడికి ఆశ్చర్యం వేసింది. పరమశివుని మాటలకు ఆలోచనలో పడాల్సి వచ్చింది. కొంతసేపు ఆగి, హే శశిధర, నన్ను పరీక్షింపనించితివా? నాకు జ్ఞానోదయం అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు మీ ధ్యానాన్నే చేస్తూ సేవించుకుంటూ ఉన్నాను. నాకు ఏం చెప్పాలి అనుకుంటున్నారో తెలియడం లేదు. అయినా కూడా కలకాలం వైధవ్యంతో కృంగి కృషించిపోయే పుత్రిక ఉండడం కన్నా అల్పాయుష్కుడైన పుత్రుడే ప్రసాదించమని వేడుకున్నాడు. అలాగే అనగా వరమిచ్చి త్రిశూలధారి పార్వతీదేవి సమేతంగా అంతర్ధానమయ్యారు. పరమేశ్వరుడి అనుగ్రహం వల్ల మృకండునికి భార్య అయిన మరుద్వతికి ఒక శుభముహూర్తంలా పుత్రుడు కలిగాడు. మృకండునికి పుత్ర సంతానం కలగడం వల్ల చాలా మంది ఋషులు ఆ బాలుణ్ణి చూడ్డానికి వచ్చారు. వ్యాస మహర్షి కూడా వచ్చి ఆ బిడ్డకు జాతకర్మ చేసి వెళ్ళిపోయారు. ఓ దిలీప మహారాజా, పరమ పూజ్యుడు ఋషి సత్తముడు అయిన మృకండు పరమేశ్వరుణ్ణి మెప్పించి వారి దయకు పాత్రుడై కన్న ఆ పుత్రుడే పరమ భాగవతోత్తముడైన మార్కండేయుడు అని చెప్తాడు. మనందరికీ పురాణాల్లో మార్కండేయ పురాణం ఉంది అని తెలుసు కదా. అయితే ఇప్పుడు ఆ మార్కండేయుని వృత్తాంతాన్నే మనం తెలుసుకోబోతున్నాం. ఆ ఘట్టాన్ని ఇప్పుడు చూద్దాం. వశిష్ఠుల వారు దిలీపుడికి మృగశృంగని వివాహం, మృకండుని జననం, కాశీ విశ్వనాథుని దర్శనం, విశ్వనాథుని వరం వల్ల మార్కండేయుడిని కనడం, ఇలాంటి వృత్తాంతమంతా కూడా విన్నారు కదా మహారాజా. మరి ఇప్పుడు మార్కండేయుడిని గురించి వివరిస్తాను, శ్రద్ధగా విను అని ఇలా చెప్తూ ఉన్నారు. మార్కండేయుడి ఆయువు 16 సంవత్సరాలు మాత్రమే. రోజులు గడిచిపోతూ ఉన్న కొద్దీ తల్లిదండ్రులకు దిగులు ఎక్కువవుతూ ఉంది. 5 ఏళ్లు నిండగానే కుమారుడికి ఉపనయనాది వైదిక కర్మలన్నీ పూర్తి చేశారు. 6వ ఏడు దాటగానే మార్కండేయుడిని చదివించడం మొదలుపెట్టారు. అతడు తన తండ్రిలాగానే అచిరకాలంలోనే సకల శాస్త్రాలు, వేదాంత, పురాణ ఇతిహాసాలు, స్మృతులు అన్నీ పఠించి గుణవంతుడు అని ప్రశంసల్ని పొందాడు. అయినా కూడా మరుద్వతి, మృకండులు ఎప్పుడూ మార్కండేయుని చూసి, కుమారా, నువ్వు పసితనంలోనే సకల శాస్త్రాలు అభ్యసించి నీ బుద్ధి కుశలతచే అందరి మన్నలను పొందుతున్నావు. అందుకు మేం చాలా ఆనందిస్తూ ఉన్నాం. అయినా కూడా గురువుల ఎడల, పెద్దల ఎడల, బ్రాహ్మణుల ఎడల మరింత భక్తిభావంతో మెలగవలను అని ఆశీర్వదిస్తూ, నీకు మంగళమవుతుంది, నువ్వు అలా చేస్తే నీ ఆయుర్దాయం పెరుగుతుంది అని చెప్తూ ఉండేవాళ్ళు. అలా 15 సంవత్సరాలు గడిచిపోయాయి. రోజు రోజుకు తల్లిదండ్రుల ఆందోళన, భయం ఎక్కువైపోతూ ఉంది. పరమేశ్వరుని వరప్రసాదమైన మార్కండేయుని జన్మదినోత్సవం చేయాలి అని అనుకుని మహర్షులందరికీ ఆహ్వానాన్ని పంపారు. మునీశ్వరులు, గురువర్యులు మొదలైన వారంతా కూడా మృకండుని ఆశ్రమానికి వచ్చి అందుకు మృకండు ఆనందం చెంది అతిథి సత్కారాలు కూడా చేశాడు.
అప్పుడు మార్కండేయుడు వచ్చిన పెద్దలందరికీ నమస్కరిస్తూ ఉన్నాడు. అలాగే వశిష్ఠుడికి కూడా నమస్కరించగా ఆయన మార్కండేయుణ్ణి వారించాడు. అలా చేసినందుకు అందరూ ఆశ్చర్యపడి, మహానుభావ, మీరలా వారించడానికి కారణం ఏంటి అని ప్రశ్నించారు. అప్పుడు వశిష్ఠుల వారు, ఈ బాలుడు కొద్ది దినాల్లో మరణించబోతున్నాడు. మీరందరూ ఇతన్ని దీర్ఘాయుష్మంతుణ్ణి కమ్మని దీవిస్తూ ఉన్నారు కదా, అది ఎలా జరుగుతుంది? ఇతని ఆయుర్దాయం 16 ఏళ్లే కదా. ఇప్పుడు 15వ జన్మదినోత్సవం జరుపుకుంటూ ఉన్నాడు. పరమేశ్వరుడిచ్చిన వరం ప్రకారం ఇతడు ఇంకొక సంవత్సరం మాత్రమే జీవిస్తాడు అని చెప్పాడు. అంతవరకు మార్కండేయుణ్ణి దీవించిన మునీశ్వరులంతా చాలా విచారించి, చిరంజీవివై వర్ధిల్లు అని దీవించినందుకు వారి వాక్కులు ఎక్కడ అసత్యాలవుతాయో అని బాధపడి, దీనికి మార్గాంతరం లేదా అని వెళ్లి వశిష్ఠుల వారినే ప్రశ్నించారు. అప్పుడు వశిష్ఠుల వారు కొంతసేపు ఆలోచించి, మునిసత్తములారా, మనమందరం ఈ మార్కండేయుణ్ణి వెంట పెట్టుకుని బ్రహ్మదేవుని వద్దకు పోదాం రండి అని పలికి వాళ్ల వెంట పెట్టుకుని మార్కండేయుణ్ణి తీసుకుని వెళ్లారు. అలా మునీశ్వరులంతా కూడా వచ్చేసరికి బ్రహ్మ సంతోషించాడు. మునులందరితో పాటు మార్కండేయుడు కూడా బ్రహ్మకు నమస్కరించగా, బ్రహ్మ చిరంజీవిగా జీవించునాయన అని దీవించాడు. అప్పుడు వశిష్ఠ మహర్షి మార్కండేయుని జన్మ వృత్తాంతాన్ని బ్రహ్మకు వివరించాడు. బ్రహ్మ కూడా జరిగిన పొరపాటుకు విచారం తెలిపి కొంత తడవు ఆగి, భయపడకండి అని చెప్పి మార్కండేయుణ్ణి దగ్గరకు చేరదీసి, పరమేశ్వరుడు ఈ బాలుణ్ణి దీర్ఘాయుష్మంతునిగా చెయ్యమని తన మనస్సులో శివుణ్ణి ధ్యానించి, అప్పుడు మునుల వంక చూచి, ఓ మునులారా, మీరు వెళ్ళిరండి, ఇతనికి ఏ ప్రమాదము జరగదు అని పలికి, వత్స మార్కండేయ, నీవు కాశీక్షేత్రానికి వెళ్లి విశ్వనాథుని సదా సేవిస్తూ ఉండు, నీకు ఎటువంటి ఆపద కలగదు అని ధైర్యము చెప్పి పంపించాడు. మార్కండేయుడు ఇంటికి వచ్చి తల్లిదండ్రులకు నమస్కరించి, కాశీనాథుని సేవించి వచ్చేదను, అనుజ్ఞ ఇవ్వండి అని కోరగా, మృకండు అతని భార్య కొడుకు యొక్క ఎడబాటుకు చాలా దుఃఖిస్తూ ఎట్టకేలకు చివరికి మార్కండేయుని దీక్షను కాదనలేకపోయారు. కుమారుణ్ణి విడిచిపెట్టి ఉండలేక అందరూ కాశీక్షేత్రానికే బయలుదేరి వెళ్లారు. మృకండు కుటుంబ సహితంగా కాశీకి వెళ్లి విశ్వేశ్వరాలయం సమీపంలో ఒక ఆశ్రమాన్ని నిర్మించుకున్నాడు. మార్కండేయుడు శివధ్యానపరుడై రాత్రి పగలు అంతా శివలింగం దగ్గరే ఉండిపోతూ ఉండేవాడు. క్రమంగా అతడు 16వ సంవత్సరంలోకి వచ్చాడు. సమయం ఆసన్నమైంది. యముడు తన భటులతో మార్కండేయుని ప్రాణాలు తీసుకుని రమ్మని చెప్పగా, వాళ్ళు ఆ విషయమై శివసన్నిధిలో ధ్యానం చేసుకుంటూ ఉన్న మార్కండేయుని దగ్గరకు వచ్చారు. కానీ ఆ సమీపం దగ్గర నిలవలేకపోయారు. వాళ్ళు కాలపాసం విసరడానికి చేతుల్ని ఎత్తలేకపోయారు. మార్కండేయుడి చుట్టూ మహా తేజస్సు ఆవరించి ఉంది. ఆ తేజస్సు యమభటులను అగ్నికణాల్లాగా బాధిస్తూ ఉంది. అయితే ఆ బాధను తట్టుకోలేక అలా పోయి జరిగిన వృత్తాంతమంతా కూడా యముడికి చెప్పారు. యముడు ఆశ్చర్యపడి తానే స్వయంగా మార్కండేయుని మీద కాలపాశాన్ని విసిరాడు. మార్కండేయుడు కళ్ళు తెరచి చూసేసరికి యముడు తన ప్రాణాలను తీసుకుని పోవడానికి సిద్ధంగా ఉంటే, అతడు భయపడి శివలింగాన్ని కౌగిలించుకొని ధ్యానిస్తూ ఉంటే, అప్పుడు కైలాసవాసుడైన పార్వతీపతి తన భక్తుని ఆక్రందన విని మహారౌద్రాకారంతో శివలింగాన్ని చీల్చుకుని వచ్చి త్రిశూలంతో యముణ్ణి సంహరించి మార్కండేయుణ్ణి రక్షించాడు. అయితే యముడు చనిపోవడంతో అష్టదిక్పాలకులు కూడా బ్రహ్మాది దేవతలు వచ్చి శివుణ్ణి అనేక విధాలుగా ప్రార్థించాడు. కోపము చల్లార్చుకో మహేష, యముడు తన కర్తవ్యాన్ని నెరవేర్చాడు. తమ వరప్రసాదులైన మార్కండేయునికి 16 ఏళ్లు మాత్రమే ఆయువిచ్చారు కదా. అతని ఆయువు నిండిన వెంటనే యముడు ప్రాణాలు తీయడానికి వచ్చాడు. మార్కండేయుణ్ణి చిరంజీవిగా చేశారు. అందువల్ల మేమెంతగానో ఆనందిస్తున్నాం. కానీ ధర్మపాలన కోసం యముడు లేకుండా ఉండడం లోటే కదా. కాబట్టి మళ్లీ యముణ్ణి బ్రతికించండి అని వేడుకున్నారు. అప్పుడు ఈశ్వరుడు యముణ్ణి బ్రతికించి, యమా, నువ్వు నా భక్తుల దగ్గరకు రావద్దు సుమా అని హెచ్చరించి అంతర్ధానమయ్యాడు. పరమశివుని దయవల్ల తన కుమారుడు దీర్ఘాయుష్మంతుడైనందువల్ల మృకండు చాలా సంతోషించి తాను చేసిన మాఘమాస వ్రతఫలమే తన కుమారుణ్ణి కాపాడింది అని నమ్మి ఆ మాఘమాస ప్రభావం ఎలాంటిది అని లోకులందరికీ చెప్తూ ఉండేవాడు. ఇంతటితో 11వ అధ్యాయం పూర్తయింది. మాఘపురాణంలోని ప్రతి అధ్యాయాన్ని మీకు అందించే ప్రయత్నం చేస్తాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.